జేటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైనది 5వ రోజు. అన్ని వాహన సేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే మోహిని అవతారం మాత్రం శ్రీవారి ఆలయం లోపల నుంచే ఆరంభమవుతుంది. క్షీరసాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారం ఇది. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఉదయం కమలాకాంతుడైన కలియుగాధిపతి మోహిని రూపం ధరించి జగన్మోహినిగా దర్శన భాగ్యాన్ని కలుగజేశారు. బంగారు పల్లకెలో మలయప్ప కూర్చున్న భంగిమలో సకలాభరణ శోభితుడై పట్టుచీర, వజ్రపు ముక్కు పుడక, అందమైన జడ, చిలుకను ధరించి శ్రీకృష్ణుడు వెంటరాగా శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా తిరుమాడ వీధులకు విచ్చేశారు. జగన్నాటక సూత్రధారి శ్రీవల్లభుడు దేవతలకు సాయం చేయడానికి మోహిని రూపాన్ని ధరించి రాక్షసులను సన్మోహపరచి అమృత భాండాన్ని దేవతలకు అందించి జగద్రక్షణ గావించిన విధానమే మోహిని అవతార రహస్యం. శ్రీనివాసుడు ఏనుగును వెతుకుతూ పద్మావతిని చూసి మోహించిన విధంగా శ్రీవారి మోహినీ స్వరూపాన్ని తలుచుకుంటూ తన్మయులై ఆహా, జగన్నాటక సూత్రధారి జగన్మోహినిగా మనకు దర్శన భాగ్యాన్ని కలిగించారు.